నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ములుగు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల దర్శనానికి వెళుతూ ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితగారు శుక్రవారం నాడు మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. బాపూజీకి నివాళులు హైదరాబాద్ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, శాంతియే సందేశంగా జాతికి దిశ చూపిన గాంధీజీ బాట మనందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ చూపిన బాటలోనే ప్రజాప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోంది. ఆయన ఆలోచనలు నేటి ప్రభుత్వానికి దిశానిర్దేశం, స్ఫూర్తిని వక్తులన్నారు. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్న జల వివాదాల సమావేశాలకు ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ తరపున పంపుతున్నారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులను అడ్డుకుని వాటిమీద పిటిషన్లు వేసిన ఆదిత్యనాథ్ దాస్ను ఈరోజు రేవంత్ రెడ్డి జల వివాదాల సమావేశానికి ఎలా పంపిస్తాడు? నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీలో సమావేశానికి పంపితే ఏమనుకోవాలి? ఈ మీటింగ్ ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్? మీ అందరికీ తెలుసు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్, ఈ మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జీఆర్ఎంబీ మీటింగ్కి ఎవరు వెళ్లారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి, మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన. ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్లన్నీ వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక్క ఒక అధికారికి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి
తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు, అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా ఇది? 44 దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ. హైదరాబాదు వివిధ కారణాలతో అంగవైకల్యానికి గురైన దివ్యాంగులకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ట్రైసైకిల్స్ను అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్, మువాటే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీడబ్ల్యూడీ శైలజ ముఖ్య అతిథిగా హాజరై మువాటీ డైరెక్టర్ సురేష్ కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, అందులోనూ దివ్యాంగులకు చేయూత అందించడం మరింత ఆనందాన్నిస్తుందని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్. అంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇద్దరు, అంటే రోటరీ క్లబ్ చాలా పెద్దది, మొత్తం ఇండియా వైడ్గా మనకు తెలుసు. అలాగే ఒక కంపెనీ నుండి వచ్చి ఇక్కడికి పిల్లలందరికీ కూడా, ఇక్కడున్న పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా, అంటే మస్కులర్ డిస్ట్రోఫీ కానివ్వండి, తర్వాత స్పైనల్ కార్డు పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా అంటే ఒక మంచి పరికరాన్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ నియమోషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్, అంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు జనరల్గా. ఆ ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి బెడ్ మీద పడుకొని తర్వాత ఇంట్లోనే అంటే వేరే వారి సహకారంతో, అంటే ఫ్యామిలీ సహకారంతో వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తున్న వీళ్ళకి మనం ఒక వెహికల్ ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళ సంతోషం అనేది మనం చెప్పలేము. అది చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. వాళ్ళ అంటే 20 కిలోమీటర్లు వెళ్ళకపోయినా, వేరే ప్రాంతానికి వెళ్ళకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడము, ఆఫీస్ దగ్గర ఉంటే ఆఫీస్ కూడా వెహికల్ని తీసుకెళ్ళడము, ఇలాంటి అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి దే కెన్ లివ్ మోర్ అంటే ఒక సస్టైనబుల్గా, అంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆ ఆత్మ సంతృప్తితోటి వాళ్ళు ఇంకా ఎక్కువ మోర్ వర్క్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయడంలో కూడా, అంటే లేటెస్ట్ మోడల్స్ ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ తయారు చేయడం కూడా చాలా గొప్ప విషయము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్, అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను, బట్ నీ ఎమోషన్ని నేను చేస్తున్నాను. అలాగే ఇలాంటి వెహికల్స్ని ఇంతమంది, మనం ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడారు, అంటే ఇంకా ఎంతమందికైనా మేము చేయడానికి అంటే ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే మనం చాలామందికి స్కూల్ బిల్డింగ్స్ కట్టిస్తుంటాము, ఇంకా వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టిస్తుంటాము, కానీ డిజేబుల్డ్కి ఇట్లా యాక్సెసిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్వతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అవుతాం, స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసుకుంటే ఎట్లా ఫీల్ అయ్యామో, మేము ఒక కెమెరాలో ఒక గదిలో ఉండి కేవలం మేము కుటుంబానికి గుదిబండుగా మారానని అనుకున్న వారి ఆలోచనలకు భిన్నంగా మాకు ఈరోజు న్యూ ఫ్లై బోల్ట్ వెహికల్ రావడం మూలంగా మాకు మా స్వేచ్ఛకి, మా గౌరవానికి ఒక ప్రతీకలుగా నిలిచాయి ఇవి వాహనాలు. మాకు మేముగా స్వతహాగా మేము బయటికి వెళ్ళేటటువంటి వాహనాలకు మాకు రావడం అనేది చాలా సంతోషకం. ఎందుకంటే పూర్తిగా చీకటమయంలో ఉన్న వానికి వెలుగును ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాడో, మేము కేవలం కంచానికి మంచానికే పరిమితమై ఇంట్లో ఉన్న మాకి ఈ వాహనాలు రావడం మూలంగా మేము సమాజంలోకి, వీధుల్లోకి సాధారణ పౌరుల వల్లే రావడమే కాకుండా కుటుంబానికి గుదిబండగా మారినామనుకున్న వాళ్ళకి మేము జవాబుదారీగా మేము కుటుంబానికి గుదిబండ కాదు, మేము బలం అని చెప్పేసి నిరూపించి మేముగా స్వయం ఉపాధిగా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వాహనాలు మాకు ఎంతో ఉపయుక్తంగా పడ్డాయి. మాకు ఈ వాహనాలు అందజేసిన సిఎస్ఆర్ పార్ట్నర్ మొబైట్ గారికి, మాకు రోటరీ క్లబ్ మద్రాస్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోడియతండ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ప్రైమరీ స్కూల్ 1st to 5th క్లాస్ విద్యార్థులు అధికంగా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో గుడ్డు సాంబార్తో భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ ఘటన బయటపడింది. 38 మంది విద్యార్థుల్లో సుమారు 14 మందికి వాంతురవుతుందిగా వారిని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. లారీ బోల్తా మహిళా డ్రైవర్కు గాయాలు.
ఖమ్మం జిల్లా వైరా మండలం జింకలగూడెం గ్రామంలో షుబాబుల్ కర్రలోడుతో మందికి వస్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో కిరాణం బడ్డీపై షుబాబుల్ కర్రలు పడిపోవడంతో మహిళకు లారీ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్లు వైపు నుంచి వైరా వైపు వస్తున్న షుబాబుల్ కర్ర లారీ జింకలగూడెం గ్రామంలో షుబాబుల్ కర్ర లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కిరాణం బడ్డీపై పడిపోయింది. అదే సమయంలో కిరాణ సరుకుల కోసం వచ్చిన మహిళకు లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సరుకులు ఇస్తున్నా ఒక్కదాని ఉంది బడ్డీ కానుకొని ఇట్లా ఆగింది అమ్మాయి. నేను సరుకులు ఇస్తున్నా గడగడగడ అంటుంది చూడమ్మ అంటున్నా పడింది కర్రలు మొత్తం లారీ కొలత పడిపోయింది. నేను కొట్లో ఉన్న పిల్లగాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అట్లా కర్రలు నెడతప్పుడు అమ్మాయి తీసి నాకు తీసారు కొట్లో వచ్చి కాదు దెబ్బలు తగిలినాయి అమ్మాయికి. నాకేం కాలే. మేమిద్దరమే ఉన్నాం కొట్టుకాడ. రోజు ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు మేము మొత్తం సతత్తున కొట్టు పని చేయాలని. చిన్నపిల్లగాళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటున్నారు. నా మనోళ్ళు మనరాలు మొత్తం టీవీలు చూసుకుంటా. ఇవాళ లేరు, టీవీలు కార్డు అయిపోయింది, ఇవాళ లేరు, అప్పుడే వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే ఉన్న బంద్ చేస్తున్నా కొట్టు చాందిబీ. భక్తులపై పోలీసుల వీరాంగం. పోలీసులపై చెప్పులు విసిరిన భక్తులు. ములుగు మేడారం జాతరలో భక్తులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఈడ్చికెళ్లి పిడిగుద్దులు గుద్ది లాఠీలతో దాడి చేశారు. పోలీసుల దాడిలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో భక్తులు ఆగ్రహంతో పోలీసులపై చెప్పులు విసిరారు. ఏటూరు నాగరం ఏఎస్పీ మనన్ భట్, సిఐ దయాకర్ పోలీసులు వీరాంగం సృష్టించారు. పోలీసుల తీరుపై మేడారం సమ్మక్క ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. నకిలీ వైద్యుడు అరెస్ట్. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి బీరప్పగడ్డలో అంజలి ఫార్మసీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడి జరిపారు. నకిలీ డాక్టర్ బానోతు శ్రీను, ఫార్మసీ సర్టిఫికేట్ లేని మెడికల్ షాపు నిర్వాహకుడు మదరపు కరుణాకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బీపీ ఆపరేటర్, సెతాస్కోప్, క్లినిక్కు సంబంధించిన వస్తువులు, మెడికల్ షాప్ వస్తువులు, 4 గర్భనిరోధక మాత్రల కిట్స్, ఇతర మెడిసిన్స్, 2 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న పరికరాలు, వస్తువులు ఉప్పల్ పోలీసులకు ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.